విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. స్థిరత్వము, లోతైన అర్థము, నెమ్మదిగా ఎదుగుదల అనేది మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ నెలలో మీరు తొందరగా పరుగులు తీసే కంటే నెమ్మదిగా పక్కాగా ముందుకెళ్తే గనక చక్కటి దీర్ఘకాలికమైనటువంటి బలమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మీరు చాలా సైలెంట్గా క్రమశిక్షణగా పనిచేస్తారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా మీ పనిని అందరూ కూడా గమనిస్తారు. కొంతమందికి తీవ్రమైనటువంటి నమ్మకమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఓపిగ్గా పనిచేస్తే కనుక భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో పెద్దగా రిస్క్ తీసుకోవడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థని బలపరచడం మంచిది. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా స్థిరమైనటువంటి ఆదాయం పొందొచ్చు. కొత్త అవకాశాలు నెమ్మదిగా వస్తాయి. ఆర్థికంగా ఈ నెల డబ్బు స్థిరంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. సేవింగ్స్ పెంచుకోవడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. మీరు ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు. కుటుంబంలో శాంతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. కుటుంబ సమస్యలు మీపైన నమ్మకం పెంచుకుంటారు. కొన్నిసార్లు మీరు మీ భావాలను బయట పెట్టకపోవడం వల్ల అపార్థాలు వస్తాయి. కాస్త ఓపెన్గా మాట్లాడడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలో మార్పులు రావచ్చు. విశ్రాంతి తీసుకోవడం, సరైన జీవనశైలి పాటించడం అవసరం. లాభాల విషయానికి వస్తే స్థిరమైనటువంటి పురోగతి, ఆర్థికంగా నియంత్రణ, ఉద్యోగంలో నమ్మకం పెరగడం, కుటుంబంలో గౌరవం పెరగడం ప్రధానంగా కనిపిస్తాయి. నష్టాల పరంగా చూస్తే ఫలితాలు ఆలస్యంగా రావడం, ఒంటరితనం, భావాలను వ్యక్తం చేయడం, కొన్నిసార్లు ఉత్సాహం తగ్గడం వంటివి అంశాలు ఉంటాయన్నమాట. మరి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు సాధారణంగా చాలా శాంతంగా ఉంటారు. లోతుగా ఆలోచించే స్వభావం ఉంటుంది. బాధ్యతాయుతంగా నమ్మకంగా వ్యవహరిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే దానిపైన నిలబడతారు. కానీ కొన్నిసార్లు సైలెంట్ నేచర్ వల్ల ఏంటంటే అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెలలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు చేస్తున్న కృషి నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఓపికగా ముందుకెళ్ళాలి. మీ భావాలకు సరైనటువంటి సమయంలో వ్యక్తం చేస్తే గనక మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. పరిహారంగా శనివారం రోజున శనిదేవుని పూజ చేయండి. నల్ల నువ్వులు కానీ నూనె దానం కానీ చేయండి. ఓం శనైశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి. మానసిక ప్రశాంతతని ఇస్తుంది. నమస్తే.